నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్ధులగుట్ట శివనామ స్మరణతో మారుమోగుతోంది. శ్రావణ మాసం మొదలు కావడంతో శివలింగాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకుడు కుమార్ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధులగుట్ట ఆలయం తాపోవటం లాంటిదని, ఇప్పటి వరకు సూర్యకిరణాలు పడనటువంటి ఆలయం కావడంతో చాలా పవిత్రమైనదని అన్నారు. నవసిద్ధులు నడియాడి ప్రతిష్ఠించిన పురాతన ఆలయమని చెప్పారు. శ్రావణ మాసంలో ఇక్కడ ఉన్న శివుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు. ప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది తపో ప్రాంతంగా ఉండి నవనాథులు పూజించినటువంటి, ఇప్పటి వరకు కూడా సూర్యకిరణం పడినటువంటి ఆలయం కాబట్టి దీనికి చాలా ప్రాశస్త్యం. శ్రావణ మాసంలో ఆర్మూర్ ప్రాంతాల వారే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారంతా కూడా ఇక్కడికి వచ్చి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. సాక్షాత్తుగా పరమశివుడే శ్రావణ మాసంలో సృష్టికి సంబంధించినటువంటి లయకారకుడే ఈ భూలోకం పైన విహరిస్తుంటాడు కాబట్టి సామాన్యంగా ఉన్నటువంటి జలము, పత్రి, పువ్వులతో స్వామిని విశేషం చేయడం చాలా విశేష ఫలం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్వామిని ఆరాధించండి, తదా సిద్ధేశ్వరుని స్వామి యొక్క అనుగ్రహం పొందండి. అందరికీ కూడా శ్రావణ మాసం